గట్టుపల్లి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, 28 గుంటల భూమి మాయం, డబ్బులు ఇస్తేనే పనులు, బాధితుడి ఆవేదన. మండల పరిధిలోని తేరెటిపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నెంబరు 347లో బాధితుడికి ఉన్న 1 ఎకరం 3 గుంటల భూమిలో రికార్డు కేవలం 15 గుంటలు మాత్రమే నమోదు చేసి మిగిలిన 28 గుంటలను పాస్బుక్లో ఎక్కించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2 ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తమ భూమికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు, డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ గత 2 ఏళ్లుగా మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు కనికరించడం లేదని బాధితుడు వాపోతున్నారు. ఎన్నిసార్లు వెళ్ళినా ఫైల్ మిస్ అయింది అని సాకులు చెబుతూ బాధ్యతను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన భూమి లేదని తమకు చెబుతూనే అధికారులు అనధికారికంగా భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని, ఎంఆర్ఓ స్థాయి అధికారులే సామాన్యులకు న్యాయం చేయాల్సింది పోయి అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. డబ్బులు ఇచ్చిన వారికి ఏ పనులు చేపడుతున్న తమలాంటి సామాన్యుల గోడు పట్టించుకోవడం లేదని బాధితులు మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మాయమైన 28 గుంటల భూమి రికార్డు ఎక్కించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వాణి రిపోర్టర్. సో ఇక్కడ భూమి సమస్య ఉందని తేటిపల్లి గ్రామానికి ఇచ్చేసినాం. ఇక్కడ రైతు ఆవేదన ఒకసారి అతనితో అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి, అసలు ఏమైంది? అసలు నేను 2 ఏళ్ల నుంచి 347 సర్వే నెంబరు, ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోయినాం, రిపోర్ట్ తీసుకురామన్నాడు, తీసుకొచ్చినాం. అదేంటి చేదువాపు తీయమన్నాడు, చేదువాపు గిట్ట తీసినాం. ఆ సర్వే నెంబర్లో ఎకరం 3 గుంటలు ఉన్న భూమిని 15 గుంటలు రాశారు. ఇంకా 28 గుంటల భూమి రావాలని దరఖాస్తు పెట్టినాం. కలెక్టర్ కార్డు పంపించినాం. కలెక్టర్ దగ్గరికి పోతే ఫైల్ పోయిందని చెప్తుండే ఎంఆర్ఓ సారు. రీసెంట్గా మొన్న నాకంటే ఎక్కువ పెట్టిన ల్యాండ్ 20 గుంటల భూమి అరే సార్ పెంచాడు. మా భూమి ఎందుకు అవుతలేదు మేము అడిగే క్వశ్చన్ ఆ సార్ని అడిగితే మాకేది రెస్పాన్స్ కావట్లేదు, కాకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తే పని చేస్తున్నారనేది మాకు అర్థమైపోయింది. మా కాడ డబ్బులు లేక మేము ఆర్థిక సమస్య మాకు తక్కువ, మాకున్న 2 ఎకరాల భూమినే ఇలా 28 గుంటల భూమి తగ్గించారు. ఏం చేయాలో చెప్పాలి. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరిని అడిగేవారు. అంటే డబ్బులు ఆశిస్తున్నారు, ఎంఆర్ఓ డబ్బులు ఆశించే మా పని చేయట్లేదు. పక్కన ఎవరు అయింది? పక్కన ఇప్పుడు బ్యాంక్ సర్వే నెంబర్ అది 444. ఆ సర్వే నెంబర్లో 20 గుంటలు పట్ట చిన్న అని వాళ్ళకి చేసిండని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ గ్రూప్లలో గిట్ట నడుస్తుంది. ఆర్డీఓ కార్డుకి కలెక్టర్ అప్లికేషన్ పెట్టారా? మరి మేము కూడా ఆర్డీఓ పెట్టినాం, కలెక్టర్కి పెట్టినాం. కలెక్టర్కి రోజు ఫోన్ చేపిస్తే ఫైల్ మిస్ అయిందని చెప్తున్నారు. అంటే సారు ఆర్థిక పరిస్థితి చెప్పమని చెప్తున్నాడా, లేకపోతే అక్కడనే మాది అసలు చేయలేకపోతున్నారు పని. ఫైల్ మిస్ అయిందని చెప్తుండా? ఫైల్ మిస్ అయిందని చెప్తున్నారు. కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారా మరి మీరు? మీకు కలెక్టర్ తోడు గిట్ట ఫోన్ అంటే కలెక్టర్ చూసినా చెప్పినన్నారు. వాళ్ళ కింద మేము మధ్యదారితలం కాదు, కలెక్టర్ దాకా పోలేకపోతున్నాము. అక్కడ ఉన్న ఆఫీసర్లు చెప్తున్నారు మాకు. ఇక్కడ ఏమైందంటే రైతు ఆవేదన ఏం జరుగుతుందంటే ఇక్కడ చాలా ఆయన బాధపడుతున్నాడు. ఎందుకంటే భూమి ఉన్నది కానీ చేస్తలేడు. ఎందుకంటే 60 దాంట్లో 444 సర్వే నెంబర్లో 7 ఎకరాల 7 గుంటలు ఉంటే దాంట్లో 20 గుంటలు పెంచి 7 ఎకరాల 20 గుంటలు చేసిండు. 2 రైతులకు ఎక్కువ చేసిండు. ఇక్కడ ఏంటంటే రైతు ఆవేదన ఏంటంటే నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కానీ నాది 347 సర్వే నెంబర్లో అది మా తాతల నుంచి వచ్చింది, దానికి చేస్తలేడు. ఎకరం 3 గుంటలు ఉన్నా కానీ దాన్ని 15 గుంటలు చేసిండు. అది చేయమంటే చేస్తలేడు. దాన్ని అన్యాయం చేస్తుండు, పైసలు ఆశిస్తుండంట ఎంఆర్ఓ గారు. దీని మీద చర్య